21వ పాట 21వ పాట. ముల్లోక మహాయోధుడు, మరణం గెలిచిన దేవతనయుడు, ముల్లోక మహాయోధుడు, క్రీస్తు యేసు నామధేయుడు. ముల్లోక మహాయోధుడు, పాపము ఎరుగని పుణ్యపురుషుడు, ముల్లోక మహాయోధుడు, అద్వితీయుడు, సత్యవంతుడు. లోకం గెలిచిన రాజులున్నారు, యుద్ధం గెలిచిన శూరులున్నారు, సింహాలను అరచేత చంపారు, శత సైన్యాలను లొంగదీశారు. పాపాన్ని జయించిన వారెవరైనా ప్రపంచ పటాన కనబడుతున్నారా? మరణాన్ని మృంగేసిన వారెవరైనా చరిత్ర పుటల్లో లిఖించబడ్డారా? ముల్లోక మహాయోధుడు, క్రీస్తునాథుడు ఒకే ఒక్కడు, ముల్లోక మహాయోధుడు. ముల్లోక మహాయోధుడు, సాటిలేని సంపూర్ణ పురుషుడు, ముల్లోక మహాయోధుడు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ గెలిచిన దేవుడొక్కడైనా ఉన్నాడా ఈ లోకాన? అవయవాల అత్యాసలు అణచి జగతి శిఖరాన జయులై నిలిచిన దేవతలెవరైనా ఉన్నారా ఏ గ్రంథాన? మరణపు ముల్లును విరిచినవాడు, బలహీనతలను గెలిచినవాడు, అపరాధములను తుడిచినవాడు, అపవాదితలను తొక్కినవాడు, లోకమునే కలిగించినవాడు, లోకాశల దరి చేరనివాడు, రాజ్యస్థాపన చేసినవాడు, రాజుల రాజు, దైవ కుమారుడు. ముల్లోక మహాయోధుడు, పాపుల గుంపులో చేరనివాడు, ముల్లోక మహాయోధుడు, ప్రత్యేకముగా బ్రతికినవాడు. ముల్లోక మహాయోధుడు, పరమ పవిత్రుడు, నిష్కల్మషుడు, ముల్లోక మహాయోధుడు, నిర్దోషముగా నడిచినవాడు. ఈ పాట అంతా కూడా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ రాశాను నేను. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చిందంటే ఆ ఫీల్ నాలో ఉంది కాబట్టి, నేను ఫీల్ అయిందే రాశా. ఏదైతే నేను ఫీల్ అయ్యానో అది పాటలో మీకు కనబడుతుంది. అంటే ఈ పాటలో ఉన్న భావం ఏంటంటే, యేసుక్రీస్తే ఎందుకు అనే ప్రశ్న వచ్చిన ప్రతిసారి ఆయనే